అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి చికెన్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. గ్రీన్ చికెన్ వేపుడు చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఎప్పుడూ తినే చికెన్ ఫ్రైలు బోర్ కొట్టేస్తే తప్పకుండా ఈ ప్రాసెస్లో మాత్రం మీరు చేసుకోండి. ఆ ఫ్రైలు అన్నిటికంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ అసలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా పుదీనాని కొత్తిమీరాని తీసుకొని వీటిని ముందుగా శుభ్రపరచుకోవాలి. 1/2 kg చికెన్ వేపుడు కోసం ఇప్పుడు ఒక జాలిబుట్ట తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు పుదీనాని, ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా తీసుకొని ఫ్లో వాటర్ కింద పెట్టేస్తే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఏదైనా ఇసుక ఉన్నా కానీ కిందకి డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఇలా కడిగేసుకుంటే మంచిది. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 వరకు పచ్చిమిరపకాయలు, ఇదే కారం సరిపోతుంది, మనం వేరే కారం ఏమి వేయం కాబట్టి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. శుభ్రపరచుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు, ఈ పేస్ట్కు తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఆల్రెడీ శుభ్రపరిచి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఉప్పు. ఆల్రెడీ మనం పేస్ట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఉప్పును వేసుకోండి. అలాగే పేస్ట్ని ఒక 2 స్పూన్ల వరకు పక్కన పెట్టుకొని మిగతాదంతా కూడా గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. పైకి కిందికి బాగా కలుపుకోవాలి. అలాగే మసాలాలన్నీ కూడా ముక్కలన్నిటికీ సమంగా పట్టేటట్టుగా చూసుకోవాలి. దాదాపు ఒక 3-4 నిమిషాల పాటు ఇలా ముక్కలకి మసాలాలని బాగా పట్టించాలి. మసాలాలకు పట్టించిన తర్వాత వీటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం లేకపోతే అరగంట పెట్టుకోండి, లేకపోతే గంట పాటు పెట్టుకున్నా కానీ మనకి ముక్క అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ గ్రీన్ సాస్ మొత్తంలో నాని ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి, ముందుగానే హైలో పెట్టుకోవద్దు. తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ప్యాన్లో ఎన్ని పడతాయో వీలుగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసి తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోవచ్చు. ఈ ముక్కల్ని టర్న్ చేసుకుంటూ ముక్కలకి అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలర్ చేంజ్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఫ్రై అయ్యిందా లేదా అనేది. కాబట్టి దగ్గర ఉండి ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఈ సాస్లో నాని ఉండడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి. టైమింగ్ కూడా ఎక్కువగా తీసుకోదు, కాకపోతే దగ్గరుండి మాత్రం చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అన్ని వైపులా ఫ్రై అయిపోతే మనకి చికెన్ ఫ్రై అయిపోయిందని అర్థం. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ పెట్టుకొని కానీ లేకపోతే న్యూస్ పేపర్, ఒక ప్లేట్ మీద న్యూస్ పేపర్ పెట్టుకొని ఇవి అన్ని వైపులా ఫ్రై అయిపోయాయి అనుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ పీసుకున్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ 2 గరిటెల వరకు ఉంచేసి మిగతాదంతా కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లో 1 స్పూన్ వరకు బటర్ని తీసుకొని ముందుగా బటర్ని మెల్ట్ చేసుకోవాలి.
ఈ బటర్ ఫ్లేవర్ ఆ పీసెస్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది కాబట్టి వీడియో చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకొని, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. ఇంత వేసుకున్నారు అని అనుకోకండి, ఈ జీడిపప్పు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే కాస్త తగ్గించైనా వేసుకోవచ్చు. ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ గ్రీన్ సాస్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టేసుకుని, మాడిపోతుంది అనుకుంటే తగ్గించండి. తర్వాత లైట్గా ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోండి. గరం మసాలా లేకపోయినా జీరా పొడి ఉన్నా కానీ అదైనా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకునేటువంటి పీసెస్ని అన్నిటినీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్క గట్టిపడిపోతుంది. మ్యాక్సిమం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్క అనేది గట్టిపడుతుంది. కొంచెం అది గమనించుకొని మీరు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా జ్యూసీగా ఉండే గ్రీన్ చికెన్ వేపుడు తయారైపోతుంది. స్టార్టర్గా కూడా చాలా బాగుంటుంది. ఒక్క నిమ్మరసం అలా పిండేసుకొని పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, సూపర్గా ఉండే గ్రీన్ చికెన్ వేపుడు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.